అనాలిసిస్ నేను సిరాజ్. మొత్తం మీద ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడులో ఇంటింటికి జీఎస్టీ ఫలాలు, బాధ్యతను ప్రజాప్రతినిధులే తీసుకోవాలి, విస్తృత ప్రచారం, అవగాహన కల్పించేందుకు మంత్రివర్గ ఉపసంఘం, వైకాపా లాంటి పార్టీలకు ఇవి అర్థం కావు, వాళ్ళు అసెంబ్లీకి రారు, రాష్ట్రంలోనూ మరెన్నో సంస్కరణలు తెస్తాం, జీఎస్టీ సంస్కరణలపైన శాసనసభలో చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీని అభినందిస్తూ తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం, ఏకగ్రీవంగా ఆమోదించిన అసెంబ్లీ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన శీర్షికలు వేయడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో జీఎస్టీ అనేది కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా తీసుకొచ్చినటువంటి రెండో సంస్కరణలో భాగంగా ఆ సంస్కరణల్ని కూడా అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ కూడా తీర్మానం చేయడం జరిగింది ఏకగ్రీవంగా. ప్రతిపక్షమైనటువంటి వైసీపీ సభకు రాలేదు కాబట్టి ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సభ్యులు తెలుగుదేశం పార్టీ, జనసేనతో పాటుగా బీజేపీ సభ్యులు మాత్రమే దీనికి హాజరయ్యారు కాబట్టి ఏకగ్రీవంగా కూడా తీర్మానం ఆమోదించడం జరిగింది. మొత్తం మీద రాష్ట్రాలు మాత్రం జీఎస్టీ వ్యవహారానికి సంబంధించి, జీఎస్టీ 2.0కి వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జీఎస్టీ ఆర్థిక మండలి తీసుకున్నటువంటి నిర్ణయాల మీద కూడా ఒకవేళ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని ఆమోదిస్తూ తీర్మానం ఇవ్వడం, మరోవైపు జీఎస్టీ 2.0లో కూడా ఏదైతే స్లాబులు ఉన్నాయో ఆ స్లాబ్ తగ్గించేటువంటి వ్యవహారం కానివ్వండి, సామాన్య మధ్యతరగతి ప్రజలకు కూడా అది అందుబాటులో ఉంటే మరింత పారదర్శకంగా బాగుంటుంది అనేది మాత్రం కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా దీపావళి నాటికి ఒక బొనాంజాని మాత్రం ప్రకటించింది అనేది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీని ఆమోదిస్తూ తీర్మానం చేసినటువంటి తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండనుంది. అంటే ఇప్పటికే 2016-17లో ఆ సమయంలో కూడా జీఎస్టీని తీసుకొచ్చినటువంటి దాని తర్వాత పరంపర చూసుకుంటే మళ్ళీ 2.0 సంస్కరణలు జరిగినాయి. ఈ 2.0 సంస్కరణలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదిస్తూ తొలి రాష్ట్రంగా కూడా చరిత్రకి కింద అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా జీఎస్టీ కూడా మద్దతు తెలుపుతూ కూడా ఆయన కూడా ప్రసంగించడం జరిగింది. జీఎస్టీ 2.0తో ప్రతి పౌరుడికి లబ్ధి, తొలిగా మద్దతు తెలిపిన ఏపీ, రాష్ట్ర ఆదాయానికి నష్టమైన ప్రజల ప్రయోజనం కోసం సమర్థించిన చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా శీర్షికలు వేయడం జరిగింది. అంటే చాలా వరకు కూడా జీఎస్టీ వచ్చేసరికి స్లాబులు తగ్గినటువంటి వ్యవహారం నేపథ్యంలో కొంతవరకు ప్రభుత్వానికి ఆదాయం తగ్గేటువంటి అంశం ఉంటుంది. ప్రభుత్వానికి ఒకవేళ ఆదాయం తగ్గితే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చేటువంటి జీఎస్టీ బదలాయింపు నిధులు ఏదైతే ఉన్నాయో, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ వ్యవహారాల్లో ఎస్జిఎస్టీ కింద వచ్చేటువంటి రాష్ట్ర ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసేటువంటి సిజిఎస్టీని కూడా కొంతవరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదాయం తగ్గితే ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీద కూడా దాని ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి కేటాయింపులు కూడా తగ్గేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఈ జీఎస్టీ వ్యవహారం మాత్రం కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం మాత్రం కీలకంగా ఉన్నటువంటి అంశం. ఇక మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు అనేటువంటి అంశం ఇక్కడ హైలైట్ అవుతుంది. 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో సోదాలు, రాజ్ కేసిరెడ్డి భార్య డైరెక్ట్గా ఉన్నటువంటి ఏదైతే హాస్పిటల్ సహా పలు చోట్ల తనిఖీలు, వైకాపా ముఠాకు ముడుపులు చెల్లించేందుకు వైట్ను బ్లాక్లోకి మార్చిన డిస్టిలరీలు, అదేవిధంగా దీనికోసం పలు సంస్థల వినియోగం, ఆయా కంపెనీలు, బంగారం దుకాణాల కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో తనిఖీలు అనేటువంటి అంశాన్ని మాత్రం ఇక్కడ చాలా వరకు హైలైట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మద్యం కుంభకోణం వ్యవహారం 3,000 కోట్ల పైచీలకు కుంభకోణం జరిగింది అనేది ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో నిన్న మాత్రం ఈడీ భారీగా దూకుడు ప్రదర్శించి కొన్ని రాష్ట్రాల్లో కూడా సోదాలు చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాష్ట్రాల్లో తెలంగాణతో పాటుగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఎక్కువగా సోదాలు చేయడం జరిగింది. ఏదైతే దీంట్లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారు ఉన్నారో వారి సంబంధితమైనటువంటి బంధువులు సహా, సన్నిహితులు సహా ప్రతి ఒక్కళ్ళ మీద కూడా పూర్తి స్థాయిలో దాడులు చేసి కీలకమైనటువంటి అంశాలను, రికార్డులను, హార్డ్ డిస్కులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కానీ మద్యం కుంభకోణం వ్యవహారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం వేగంగా పెంచడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న చేసినటువంటి సోదాలు మాత్రం కొంతవరకు కీలకంగా మారినాయి. కాబట్టి నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు? ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలు జైల్లో ఉన్నారు. వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు దీని మీద ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దీంట్లో పేర్లు ఉన్నటువంటి నేపథ్యంలో వారి మీద ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. మద్యం కుంభకోణం అనేది కేవలం ఏమీ లేదు, ఇది కేవలం ఒక నామమాత్రంగా కక్షపూరితమైనటువంటి ఒక చర్య అని ఒకవైపు వైసీపీ ఆరోపిస్తుంది. కానీ వైసీపీ ఆరోపణలు కొంతవరకు పక్కన పెట్టేసి పూర్తి స్థాయిలో ఈడీ మాత్రం సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక ఏదైతే ఓట్ల దొంగల్ని సిఈసి కాపాడుతున్నారు, ప్రజాస్వామ్య విధ్వంసకుల్ని రక్షిస్తున్న జ్ఞానేష్ కుమార్ అనేటువంటి అంశంతో పాటుగా
సాఫ్ట్వేర్తో వ్యవస్థీకృతంగా ఓట్ల తొలగింపు చేర్పు 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పక్కా ఆధారాలు. కర్ణాటక సిఐడి అడిగితే ఎన్నికల సంఘం వివరాలు ఇవ్వట్లేదు. ఈసీ లోపలి వర్గాల నుంచే నాకు సమాచారం అనేది మాత్రం రాహుల్ గాంధీ ప్రధానంగా చెప్పినటువంటి అంశం. అంటే ఓట్ల వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నటువంటి అంశం ఓట్ల వ్యవహారానికి రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి కీలకమైనటువంటి ఆరోపణలు. సిఈసిఏ కాపాడుతున్నారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే దీన్ని కాపాడుతున్నారు అనేది రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మాట. అంటే ఇప్పుడు కీలకంగా దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరిగిందా? ఓట్ల చోరీ జరిగితే ఏ ఏ రాష్ట్రాల్లో ఓట్లకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి? రాహుల్ గాంధీ చెప్పినట్లుగా మేము ఒక అణుబాంబుని పేల్చబోతున్నాం అంటున్నారు, ఒక ఆటం బాంబుని పేల్చబోతున్నాం అంటున్నారు. ఒకవేళ ఎన్నికల కమిషనరే దొంగ ఓట్లని కాపాడుతుందని రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలను కూడా ఎన్నికల కమిషన్ ఖండించడం జరిగింది. ఎక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి, ఎక్కడ సాఫ్ట్వేర్లను కూడా దొంగ ఓట్లలో తొలగింపులు చేర్పులు చేయడానికి ఉపయోగిస్తున్నారు, దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ప్రధానంగా దొంగ ఓట్లను కొంతవరకు తొలగించాలి, దీన్ని పక్కన పెట్టేసేయాలి, లేకపోతే ప్రతిపక్షాలు లేకపోతే అసెంబ్లీ ఏదైతే అధికార పార్టీ ఉన్నాయో వీరే టార్గెట్గా ఇలాంటి వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి అనేటువంటి ఆరోపణలు ముందు నుంచి ఎన్నికల కమిషన్ మీద వస్తూ ఉంటుంది. ఎన్నికల కమిషన్ కూడా క్లారిటీ ఇస్తుంది. మహా అయితే కోర్టుల ద్వారా వెళ్ళడం, కోర్టులు జోక్యం చేసుకోవడం, కొన్ని ప్రాంతాల్లో ఓట్ల చేర్పులు తొలగింపులకు సంబంధించి కోర్టుకు సంబంధించి కొన్ని ఆర్డర్స్ ఇవ్వడం, ఇది ఒక పరంపర కొనసాగుతూ ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ ప్రస్తుతం చేస్తున్నటువంటి కామెంట్స్ మాత్రం ఎన్నికల కమిషనర్నే టార్గెట్ చేసేశారు. డైరెక్ట్ భారత ప్రధాన ఎన్నికల అధికారిని టార్గెట్ చేసేసి జ్ఞానేష్ కుమారే దీని వెనకాల ఉన్నారు, ఎందుకంటే ప్రజాస్వామ్య విధ్వంసకుల్ని ఆయనే రక్షిస్తున్నారు, దొంగ ఓట్లన్నింటినీ కూడా ఆయనే రక్షిస్తున్నారు అనేటువంటి అంశం మాత్రం ప్రజెంట్ హైలైట్ అవుతుంది. అదేంటంటే ఇది కేవలం ఒక ఆరోపణ కాదు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయనేది మాత్రం రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మాట. ఈవీఎంల దొంగతనంతో సహా అంటే ఒక వ్యవస్థని సృష్టించి ఆ వ్యవస్థ ద్వారా ఈవీఎంలని హ్యాక్ చేయడం, లేదా 2 లేదా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్పడం. ఒకవేళ కర్ణాటక సిఐడి అడిగితే ఎన్నికల సంఘం వివరాలు ఇవ్వట్లేదు, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ రాష్ట్రంలో సిఐడి అడిగితే ఎలక్షన్ కమిషన్ వివరాలు ఇవ్వట్లేదు అనేది మాత్రం రాహుల్ గాంధీ చేసినటువంటి మాట. అయితే ఈసీ లోపల వర్గాల నుంచే తనకు సమాచారం ఉంది అనేది మాత్రం రాహుల్ గాంధీ రీసెంట్గా నిన్న ప్రకటించినటువంటి స్టేట్మెంట్. ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఓట్ల వ్యవహారాలకు సంబంధించి రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివిధ నియోజకవర్గాలు ఏ విధంగా ఉంది, బీహార్లో ఓట్ల సంబంధించినటువంటి ఏదైతే తొలగింపు వ్యవహారం ఉందో దీంట్లో ఎలాంటి పక్షపాతం వ్యవహరించడం జరిగింది. కాబట్టి అన్ని అంశాలను ఒకసారి బేరీజు వేసుకున్న తర్వాత ఓట్ల తొలగింపు వ్యవహారం, దొంగ ఓట్ల వ్యవహారం ఏదైతే ఉందో దీంట్లో వెనకాల పక్కా ఎలక్షన్ కమిషన్ పాత్ర ఉంది, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మాట. సో మొత్తం మీద నిరూపణ కోసం నిరూపించుకోవడానికి ఎప్పటికైనా మేము సిద్ధంగా ఉన్నాం, మీకేమైనా డౌట్ ఉంటే పక్కా ఆధారాలతో రావాలి అనేది మాత్రం ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ప్రజెంట్ మాత్రం ఏదైతే ఈ ఓట్ల వ్యవహారానికి మాత్రం కొంతవరకు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుంది జాతీయ స్థాయిలో. ఈపీఎఫ్ఓ సేవలన్నింటినీ ఒకే లాగిన్తో అనేటువంటి అంశాన్ని ఏదైతే సంస్కరణలు తీసుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వం, దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి హైలైట్ చేయడం జరిగింది. ఇక సాక్షి విషయానికి వద్దాం. సాక్షిలో సరికొత్త ఆయుధం లేజర్ భీమ్ అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. శత్రు దేశాల యుద్ధ విమానాలపైకి క్షిపణులకు బదులుగా నేరుగా లేజర్ కాంతి పుంజాన్ని వినియోగించి వాటి ద్వారా నేల కూల్చేటువంటి ఐరన్ భీమ్ వ్యవస్థను ఇజ్రాయెల్ రంగంలోకి దింపింది అనేటువంటి అంశం. ఎందుకంటే ఈ రోజుల్లో అభివృద్ధి పరంగా వివిధ దేశాలు ముందుకు వెళ్తున్నాయి, లేదా ప్రగతి పరంగా వివిధ దేశాలు ముందుకు వెళ్తున్నాయి, ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రజల సంక్షేమ పరంగా ముందుకు వెళ్తున్నాయి అనేది ఎంతవరకు మనం వింటూ ఉన్నామో, యుద్ధాల ద్వారా వివిధ దేశాలను ఎలా నాశనం చేయొచ్చు, యుద్ధాల ద్వారా శత్రు దేశాలని ఎలా భయపెట్టొచ్చు, కొత్త కొత్త ఆయుధాలని కనుగొంటూ వివిధ దేశాల ముందు వారి యొక్క పటిమను ఎలా చాటాలి, ఇలాంటి అంశాలన్నిటి కూడా వివిధ దేశాలు ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్లో ఏదైతే ఉందో ఒక కొత్త లేజర్ భీమ్ని తయారు చేశారనేటువంటి అంశం కూడా ఇక్కడ కీలకంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక ఉత్తరాఖండ్లో కుంభవృష్టి మరోసారి అతలాకుతలం చేసింది. చమోలీ జిల్లాలో పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడినటువంటి ఘటనలో 11 మంది ఆచూకీ గల్లంతైంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఏదైతే ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉందో ముందు నుంచి కూడా తీవ్రమైనటువంటి కుంభవృష్టితో అంటే క్లౌడ్ బరిస్ట్తో కూడా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడడం, ఆ రాష్ట్రంలో ఏదైతే ఉందో నదీ ప్రవాహ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలు కూడా ఎక్కువగా ఉంటారు, పర్యాటకులు ఎక్కువగా వెళ్ళడం, పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండడం, ఈ నేపథ్యంలోనే ఇలాంటి క్లౌడ్ బరిస్టుల సమయంలో మాత్రం భారీగా ఏదైతే ప్రాణ నష్టం సంభవిస్తూ ఉండడం మాత్రం రీసెంట్గా వార్తల్లో నిలుస్తూనే ఉంది.
ఇక వార్ ఆపుతానని వంచాడు. ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తున్నటువంటి రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్చల వేళ సమరానికి స్వస్తి పలుకుతానని చెప్పి మోసం చేశారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు అనేటువంటి అంశం. ఏదైతే రీసెంట్గా రష్యా అధ్యక్షుడు పుతిన్కి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి మధ్య జరిగినటువంటి ఏదైతే డిస్కషన్ ఉందో ఈ డిస్కషన్ మీద కూడా ట్రంప్ మళ్ళీ కామెంట్స్ చేయడం జరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని తానే ఆపుతాను, ఖచ్చితంగా ఆపుతాను, నోబెల్ శాంతి బహుమతి పొందుతాను, ప్రపంచంలో నేనే అనేక యుద్ధాలను ఆపాను, భారత్ పాకిస్తాన్ మధ్య జరిగేటువంటి ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు యుద్ధానికి దారి తీసేటువంటి పరిస్థితులు ఉన్నాయో మొత్తం కూడా నేనే ఆపానని స్టేట్మెంట్లు ఇవ్వడం, ఆయా దేశాల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవడం, ఇది సర్వసాధారణంగా కామన్గా మారుతూ ఉంది. ఎందుకంటే ట్రంప్ ఏం మాట్లాడుతున్నారో అప్పుడప్పుడు ఏమీ అర్థం కాని సిచ్యువేషన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో మాత్రమే ఆయన రీసెంట్గా చేసినటువంటి ఇంకో కామెంట్ కూడా అర్థం కాని పరిస్థితుల్లోనే ఉంటుంది. ఆయన చెప్పినటువంటి ప్రధానమైనటువంటి మాట ఏంటంటే రీసెంట్గా ట్రంప్కి నాకు మధ్య జరిగినటువంటి డిస్కషన్స్ ఏదైతే ఉన్నాయో పుతిన్కి మధ్య జరిగిన డిస్కషన్స్, ఆ డిస్కషన్స్లో పుతిన్ నా మాట వినేటువంటి పరిస్థితులు కనబడట్లేదు. ఎందుకంటే ఆయన యుద్ధాన్ని ఆపుతానని చెప్పారు. యుద్ధం ఆపేటువంటి పరిస్థితిని పక్కన పెట్టేసిన పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి పుతిన్ నాకు మోసం చేశారు, పుతిన్ నన్ను మోసం చేశారు, ఇది ట్రంప్ చెప్తున్నటువంటి మాట. ఇక మోదీకి సుశీలా కర్కి ఫోన్. నేపాల్ ఆపద్ధర్మ ప్రధానిగా నియమితులైనటువంటి సుశీలా కర్కి ప్రధాని మోదీతో ఫోన్లో సంభాషించారు. ఆపద్ధర్మ ప్రభుత్వానికి తోడ్పాటును అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు అనేటువంటి అంశం కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. నేపాల్ ఇష్యూకి సంబంధించి నేపాల్లో జరిగినటువంటి ఏదైతే ఉద్రిక్త పరిస్థితుల తర్వాత సుశీలా కర్కి అక్కడ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ అంటే 2026 మార్చ్ ఏప్రిల్ లోపు అక్కడ నేపాల్లో ఎలక్షన్ ప్రక్రియ కూడా పూర్తి కాబోతుంది. ఆ ఎలక్షన్ ప్రక్రియకి మొత్తం వరకు కూడా ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కూడా సుశీలా కర్కి ఉండబోతున్నారు. ఇక ప్రాణహిత చేవెళ్ళ 35,000 కోట్ల రూపాయలు అనేటువంటి అంశానికి సంబంధించి ఇక్కడ ప్రధాన శీర్షికలు వేయడం జరిగింది. ప్రాజెక్టుకి కొత్తగా ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్, ఇంజనీరింగ్తో తొలగించినటువంటి 9 ప్యాకేజీల పనుల పునరుద్ధరణకు కసరత్తు, 9 ప్యాకేజీల అంచనాలు సవరిస్తే వ్యయం ఈ మేరకు పెరిగేటువంటి అవకాశం ఉంది. అయితే మొత్తం పనులను 3 విభాగాలుగా చేసినటువంటి PFRలో ప్రతిపాదనలు, తుమ్మిడిహట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బరాజ్, అదేవిధంగా 80 TMCలు తరలించినటువంటి లక్ష్యం, ఉమ్మడి ఆదిలాబాద్ రంగారెడ్డి జిల్లాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా శీర్షికలు వేయడం జరిగింది. అంటే 2014 సాధారణ ఎన్నికల వరకు, అంటే 2014లో రాష్ట్ర విభజన జరిగే వరకు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అనేది చాలా కీలకంగా మారింది తెలంగాణకి. ఎందుకంటే 2014లో ఏదైతే రాష్ట్ర విభజన జరిగిందో దాని తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక పోలవరం, అదేవిధంగా తెలంగాణకి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అనేది చాలా కీలకంగా మారినాయి. సో ఇక్కడ ప్రాణహిత చేవెళ్ళకి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్గా కూడా ఆ రోజులో నామకరణం చేయడం జరిగింది. దాని తర్వాత అంచనాలు మారుస్తూ ఉన్న తెలంగాణ ప్రభుత్వం పలు సందర్భాల్లో తీసుకున్నటువంటి కొన్ని ప్రతిపాదనలు, కొన్ని నిర్ణయాలు, ఏదైతే కేంద్ర అనుమతితో నిర్మించినటువంటి ప్రాజెక్టులు కానివ్వండి, సో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అనేది పూర్తి స్థాయిలో కనుమరుగవ్వడం జరిగింది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో పోలవరాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకోవడం జరుగుతుందో అదే గోదావరి నది మీద తెలంగాణ ప్రాంతంలో నిర్మించేటువంటి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ని కూడా చెప్పుకుంటూ ఉండేటువంటి పరిస్థితి. కానీ ఈసారి మాత్రం దానికి ఫ్రీ ఫిజిబిలిటీ సంబంధించినటువంటి రిపోర్ట్ని కూడా కొత్తగా తయారు చేయాలి. దాదాపు 35,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక భారీ ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి. దీంట్లో భాగంగా ప్రధానంగా చెప్పడం జరిగింది 1, 2, 3, 4, 5, 23, 24, 25, 26 ప్యాకేజీల్లో పనులు కూడా మళ్ళీ పునరుద్ధరించాలి. ఆ కాలంలో ఆగిపోయి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఉన్నాయో ఆ అంశాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించాలి. వివిధ ప్యాకేజీల ద్వారా కూడా దీన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేయాలి అనేది మాత్రం ప్రభుత్వం ఇక్కడ కొత్తగా చేస్తున్నటువంటి ప్రతిపాదనలు. దీనికోసం 4.47 లక్షల ఎకరాల వరకు సాగునీరు అందేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఆదిలాబాద్, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా లబ్ధి పొందేటువంటి జిల్లాల అంశాన్ని కూడా DPRలో పొందుపరచడం జరిగింది. ఇక ఉక్కపోత, కుండపోత, ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడి ప్రతాపం, సాయంత్రం 4 తర్వాత భారీ వర్షం, హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ జామ్, నీట మునిగినటువంటి లోతట్టు ప్రాంతాలు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. మనది చాలా వరకు కూడా భిన్న సంస్కృతికి కలిగినటువంటి ప్రాంతంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ భిన్న వాతావరణం కలిగినటువంటి ప్రాంతంగా కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్లో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. కొంతసేపు అయితే విపరీతమైనటువంటి ఎండలతో భానుడి ప్రతాపాన్ని కూడా చూపిస్తూ కొంతవరకు ఉక్కపోత ఉండేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సాయంత్రం అయితే చాలు ఎప్పుడు వర్షం వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. అంటే వాతావరణం బాగుంది కదా అని మనం ఏదైనా ప్లాన్ చేసుకొని బయటికి వెళ్ళాలనేటువంటి సిచ్యువేషన్ ఉన్నా
వర్షం ఒక్కసారిగా వచ్చేసి మన ప్లాన్ మొత్తాన్ని ఖరాబ్ చేసేటువంటి పరిస్థితులు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా హైదరాబాద్లో మాత్రం ఇది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి మాత్రం హైదరాబాద్ మొత్తం కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి. ఒకవైపు లోతట్టు ప్రాంతాలతో పాటుగా జలమయమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే కొండ ఏరియాస్ ఉన్నాయో అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్తో పాటుగా యూసఫ్గూడ, ఎల్లారెడ్డిగూడ ఈ సరౌండింగ్స్ కానివ్వండి, బండ్లగూడ కానివ్వండి, దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో భారీ వర్షంతో కూడా రోడ్లన్నీ నదుల్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనకి మాసప్ ట్యాంక్తో పాటుగా మహావీర్ హాస్పిటల్స్ రహదారిని కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. అయితే కొన్ని చిత్రాలు చూసినప్పుడు ఇది రహదారులా లేకపోతే వాగులా, రోడ్లా లేదా నదులా అనేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే డ్రైనేజీ సిస్టమ్ పాతకాలంలో ఉండడం, దాన్ని ఇంకా సరి చేయకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కొంతవరకు కారణాలుగా మనం కూడా చెప్పుకోవచ్చు. ఇక నైపుణ్య నిరూపణకు ఒక అవకాశం ఇవ్వండి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. శిక్షణ ఇవ్వండి, ఆ సమయంలో బాగా చేస్తే వేతనం పెంచండి, మంచి నైపుణ్యం ప్రదర్శిస్తే కొలువులు ఇవ్వండి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం కంపెనీలకు JNTUH లేఖలు మార్కెట్ అవసరాలకు తగినట్లుగా స్కిల్స్ అందించాలని ఒక నిర్ణయం అనేటువంటి అంశానికి సంబంధించి ఈ రోజుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో కూడా ఏదైతే విద్యార్థులు ప్రతి ఇయర్ కూడా కొంతమంది లక్షల మంది పాస్ అవుతూ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి, కానీ స్కిల్స్ లేకపోవడం వల్ల ఎక్కడికక్కడ నిరుద్యోగిత పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్. నిరుద్యోగిత పెరుగుతుంది అంటే స్కిల్స్ మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలి. వన్స్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ఉద్యోగాన్ని సంపాదించుకున్న తర్వాత వాళ్ళ స్కిల్స్ని మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం. సో ఇలాంటిది మొత్తం ఒక పరంపర సాగుతున్నటువంటి నేపథ్యంలో మాత్రం ఇది ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో అట్ ద సేమ్ టైం అమెరికా పోలీసుల కాల్పుల్లో పాలమూరు యువకుడు మృతి అనేటువంటి అంశాన్ని ఏదైతే అమెరికాలో ఉన్నటువంటి గన్ కల్చర్ వ్యవహారాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఓట్ల దొంగలకు ఎన్నికల సంఘమే అండా అన్నటువంటి అంశం ఇందాక రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ని మనం ఏదైతే ప్రస్తావించామో ఆ అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో ఒకసారి మనం ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం భారత్ సంపన్నుల ఫ్యాక్టరీ, దేశంలో పెరుగుతున్నటువంటి మిలియనీర్లు, 8.5 కోట్లకు పైగా ఆస్తి కలిగినటువంటి 8.71 లక్షల కుటుంబాలు, 2021తో పోలిస్తే 90% పెరుగుదల, ముంబై, ఢిల్లీ, బెంగళూరులోనే ఎక్కువ, బంగారంతో పాటుగా షేర్లు, భూములపైన పెట్టుబడులు, బెంజ్ హురేన్ ఇండియన్ హెల్త్ సంబంధించినటువంటి నివేదిక. అంటే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే భారతదేశంలో పేదరికం ఎక్కువగా ఉంది, భారతదేశంలో జనాభా ఎక్కువగా ఉన్నటువంటి అంశాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ భారతదేశంలో కోటీశ్వరులు కూడా ఎక్కువగానే ఉన్నారు. భారతదేశంలో కోటీశ్వరులు ఎంతవరకు ఎక్కువగా ఉన్నారంటే 8.5 కోట్లకు పైగా ఆస్తులు కలిగినటువంటి వారు దాదాపు 8.71 లక్షల మంది కుటుంబాలు ఉన్నారు. అంటే దాదాపు 8 కోట్లకు పైచీలకు 8 లక్షల కుటుంబాలకు పైన ఉన్నాయి అనేది మాత్రం ఇక్కడ ఇచ్చినటువంటి వెల్త్ నివేదికకు సంబంధించినటువంటి అంశం. ఇక్కడ ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ మనకు కనిపిస్తుంది. దేశంలో ఇలాంటి కోటీశ్వరులు ఉన్నటువంటి నగరాలేంటి, రాష్ట్రాలేంటి అనేటువంటి అంశాన్ని చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ముంబై మనకు కనిపిస్తుంది చాలా స్పష్టంగా, సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఢిల్లీ కనబడుతుంది, బెంగళూరు వచ్చేసి 3వ ప్లేస్లో ఉంది, మరి హైదరాబాద్ దాదాపు 8th ప్లేస్లో ఉండడం జరిగింది. అంటే కోటీశ్వరుల జాబితా భారతదేశంలో విపరీతంగా పెరిగిపోతుంది అనేది ఇక్కడ. అయితే వీరు ఎలా పెరుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా కీలకంగా వేశారు. బంగారం, షేర్లు, భూములపైనే ప్రధానంగా పెట్టుబడులు అనేటువంటి అంశాన్ని కూడా, ఆ పెట్టుబడులు పెట్టడం ద్వారా సంపద పెరిగింది అనేది మాత్రం ఏదైతే బెంజ్ హురేస్ సంబంధించినటువంటి ఇండియా వెల్త్ రిపోర్ట్ ఇచ్చినటువంటి అంశం. ఇక అందరూ పేదలే, రాష్ట్ర జనాభా 3.50 కోట్లు, తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు 3.25 కోట్లు అనేటువంటి అంశం. రాష్ట్రంలో మొత్తంగా 1,22,324 కార్డులు ఉన్నాయి. అయితే కొత్తగా 2.50 లక్షల కార్డులు ఇవ్వనున్న సర్కార్, అప్పుడు 3.35 కోట్లకు చేరనున్న లబ్ధిదారుల సంఖ్య. అంటే దారిద్ర రేఖకు పైన ఉండేది 15 లక్షల మంది అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధాన శీర్షికలు వేయడం జరిగింది. అంటే ఆహార భద్రత కార్డులు ఏదైతే ఉన్నాయో ఆ కార్డులకు సంబంధించినటువంటి వ్యవహారంతో పాటుగా సో అనర్హులకి ఆహార భద్రత కార్డులు పొంతన లేని లెక్కలు అనేది మాత్రం ఇక్కడ ప్రధాన శీర్షికలు వేస్తున్నారు. అంటే ఆహార కార్డుల పంపిణీ వ్యవహారం మాత్రం ముందు నుంచి విమర్శలు వస్తూనే ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో 10 లక్షలకు సంబంధించినటువంటి ఏదైతే ఉద్యోగాల కుటుంబాలు ఉన్నాయో ఏమయ్యాయి, ఆ కుటుంబాల ప్రస్తావన ఎక్కడ కనబడడం లేదు. సో వాటి యొక్క ఆహార భద్రత కార్డులు అనర్హులకి ఇస్తూ ఉన్నారా, అర్హత కలిగినటువంటి వారికంటే అధికంగా ఇవ్వడం వల్ల ప్రభుత్వం కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది కదా అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధాన శీర్షికలు వేస్తూ కూడా. అయితే మొత్తం మీద 1,01,22,324 మందికి సంబంధించినటువంటి కార్డులు రాబోతున్నాయి. ఎందుకంటే అందరూ పేదలే కనబడుతున్నారు ఇక్కడ, ఎందుకంటే కార్డుల సంఖ్య కూడా ఆ శాతం ఉంది కాబట్టి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ ఉండడం జరిగింది. పెట్టుబడుల కోసం ఢిల్లీకి నేడు పబ్లిక్ అఫైర్స్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా శీర్షికలు వేయడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటుగా రాష్ట్రంలో ఏదైతే నిర్మాణం చేయాలి అనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి ప్రతిపాదించిందో ఫోర్త్ సిటీకి సంబంధించి అక్కడ కూడా భారీ స్థాయిలో ఐటీ కంపెనీలను ఏర్పాటు చేయడం కోసం అనువైనటువంటి మార్గాలు పరిశీలించడంతో పాటుగా విదేశీ పెట్టుబడులను కూడా రాష్ట్రానికి తీసుకురావాలి అనేది మాత్రం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పబ్లిక్ అఫైర్స్ ఫోరం యొక్క సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్తున్నారు. 150 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహట్టి అనేటువంటి అంశం మహారాష్ట్రాన్ని ఒప్పించేందుకు నెలాఖరులో వెళ్లనున్న అధికారులు 165కు బదులుగా 80 టీఎంసీల తరలింపులకే తాజా ప్రతిపాదనలు అనేటువంటి అంశాన్ని కూడా ఏదైతే తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టు వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంగా ఇక్కడ ప్రధాన శీర్షికలు వేయడం జరిగింది. ఇక డ్రగ్స్ అడ్డాగా భారత్ అక్రమంగా తయారీ రవాణాకు స్థావరం మరోసారి విషయం చెమ్మిన ట్రంప్. అదేవిధంగా చైనా పాకిస్తాన్ సహా 23 దేశాలలో జాబితా ప్రాణాంతక ఫెంటానిల్ పాపం చైనాదే కాంగ్రెస్కు నివేదిక ఇచ్చిన అధ్యక్షుడు అనేటువంటి అంశాన్ని ఇక్కడ వేయడం జరిగింది. అమెరికాలో ఉన్నటువంటి కాంగ్రెస్ అనేటువంటి ఒక చట్టసభకి ఆ దేశ అధ్యక్షుడు ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావించారు. ఆ ప్రస్తావించినటువంటి అంశాల్లో తనకి రీసెంట్గా ఏ దేశాలైతే పడడం లేదో రీసెంట్గా ఏ దేశాలైతే అంతగా పొసగడం లేదో ఆ దేశాలని టార్గెట్ చేస్తూ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీని గురించి పెద్దగా డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు, కానీ అమెరికా అధ్యక్షుడి ప్రవర్తన ఇలా ఉంటుందా అనేది క్వశ్చన్ మార్కుగా మారుతుంది. సో డ్రగ్స్ అడ్డాగా భారత్ ఉంటుంది అనేది మాత్రం ట్రంప్ చేసినటువంటి ప్రకటన ప్రతిసారి కూడా భారతదేశం మీద తన అక్కసుని వెలగక్కుతూనే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో డ్రగ్స్ వ్యవహారం కానివ్వండి, మనకి ప్రజెంట్ ఏదైతే కొంతవరకు సపోర్ట్గా నిలుస్తున్నటువంటి రష్యా చైనాని కూడా టార్గెట్ చేస్తూ, అంటే రష్యా చైనా భారత్ ఈ 3 దేశాలని టార్గెట్ చేస్తూ ట్రంప్ వరుసగా ట్వీట్లు చేయడం కానివ్వండి, అనౌన్స్ చేయడం కానివ్వండి, విమర్శలు చేయడం కానివ్వండి, ప్రకటనలు చేయడం కానివ్వండి, ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. కానీ ట్రంప్ వ్యవహారాన్ని మాత్రం ఒక దేశ అధ్యక్షుడు ఇలా చేస్తారా అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్కుగా మారింది. సో ఆయన కూడా ఒకసారి ఆలోచించుకుంటే కొంతవరకు బాగుంటుంది అనేది మాత్రం విదేశీ నిపుణుల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాట. ఇక ఉల్లి కిలో 50 పైసలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన శీర్షికలు వేయడం జరిగింది. ఏపీలో బహిరంగ మార్కెట్లో వేలంలో పలికినటువంటి ధర క్వింటాల్కు 1200 సేకరించిన ప్రభుత్వం అనేటువంటి అంశంతో పాటుగా కర్నూలు మార్కెట్లో వేలంపాట నిర్వహణ క్వింటాల్కు కనిష్టంగా 50 రూపాయలు గరిష్టంగా 400 రూపాయలు, బయట మార్కెట్లో 100కు 4 కేజీల అమ్మకం అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధాన శీర్షిక వేయడం జరిగింది. ఉల్లి ధరలు అనేవి ఎప్పుడు కూడా మార్కెట్లలో కనిపించడమే కాదు, ఉల్లి ధరలు ప్రభుత్వాన్ని కూడా కూలుస్తాయి అనేది మాత్రం మన చరిత్ర చెప్పినటువంటి సాక్ష్యం. మహారాష్ట్రలో మనం చూసాం, ఉల్లిపాయ ధరల మీద వచ్చినటువంటి కామెంట్స్, ఉల్లిపాయ ధరల మీద రైతులు నష్టపోతున్నటువంటి సిచ్యువేషన్లో మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పడిపోయినటువంటి పరిస్థితి గత చరిత్రలో మనం చూసాం. కాబట్టి ఉల్లి ధర ఎప్పుడూ కూడా ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది. వివిధ పంటలవి లేదా వివిధ రైతుల యొక్క సమస్యలు, యూరియా సమస్య కానివ్వండి, వివిధ పంటలకు సంబంధించి మద్దతు ధర ఎంఎస్పీలకు సంబంధించిన వ్యవహారం కానివ్వండి, సో రైతులకు సంబంధించిన దాంట్లో కూడా పీడిఎస్ సిస్టమ్స్కి సంబంధించిన వ్యవహారం కానివ్వండి, ఇలాంటి అంశాలు కొంతవరకు ప్రభావం చూపినా ఎస్పెషల్లీ ఉల్లి ధరని మాత్రం చాలా మెన్షన్ చేస్తూ ఉంటారు. కానీ క్వింటాల్కు 1200 సేకరించిన ప్రభుత్వం అయినా బహిరంగ వేలంలో మాత్రం 50 పైసల వరకు కూడా కర్నూలు మార్కెట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఆ ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్. అటవీ అధికారులతో ఓ మంత్రి సమీక్ష నిర్వహించడంపైన ఆ శాఖ మంత్రి ఆగ్రహం. తనకు తెలియకుండా ఎలా నిర్వహిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు. తన నియోజకవర్గ సమస్యలపైనే సమీక్ష జరిపానన్న మరో మంత్రి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా క్యాబినెట్లో ఉన్నటువంటి ఇద్దరు మంత్రుల మధ్య జరిగినటువంటి ఏదైతే కోల్డ్ వార్ ఉందో ఆ అంశాన్ని కూడా ప్రధానంగా ఇక్కడ శీర్షిక వేయడం జరిగింది. అటవీ శాఖకు సంబంధించి పోడు భూముల సమస్య మీద వీరు నిర్వహించినటువంటి సమీక్షా సమావేశ వ్యవహారానికి సంబంధించి. ఇక ఓట్ల దొంగలకు సిఈసి రక్ష అనేటువంటి అంశం. కర్ణాటకలో ఆలంద అసెంబ్లీ నియోజకవర్గంలో ఆన్లైన్ ద్వారా ఓట్ల తొలగింపు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన శీర్షికలు వేస్తూ వివరాల కోసం దాదాపు కర్ణాటక సిఐడి 18 నెలల్లో 18 లేఖలు రాసినా ఈసీ సమాచారం ఇవ్వలేదు అనేది రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి కామెంట్స్ ఇందాక మనం డిస్కషన్ చేసింది. అయితే త్వరలో మాస్టర్ మైండ్ను బయట పెడతానని కూడా వెల్లడి. ఇంతకుముందు అయితే ఒక అణుబాంబును నేను పేలుస్తాను, ఒక ఆటం బాంబును నేను పేలుస్తానని రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఒక మాస్టర్ మైండ్ను బయట పెడతానని చెప్పడం జరిగింది. అయితే ఆన్లైన్లో ఎవరు కూడా ఓట్లను తొలగించలేరు అని ఈసీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఇక మాలో ఒకరిపై దాడి చేస్తే మా ఇద్దరిపైన చేసినట్లే. పాక్ సౌదీ మధ్య నాటో తరహా రక్షణ ఒప్పందం. ఖతార్లో ఇటీవలే జరిగినటువంటి ముస్లిం దేశాల భేటీలో ఇస్లామిక్ నాటో ఏర్పాటుకు పలు దేశాలు ఒత్తిడి. అయితే ఆ భేటీ జరిగినటువంటి 2 రోజులకే పాక్ సౌదీ ఒప్పందం. మన దేశంపై కలిగేటువంటి ప్రభావాలను పరిశీలిస్తున్నామని భారత్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అదేవిధంగా ఇది మోదీ మరో దౌత్య వైఫల్యమే కాంగ్రెస్ విమర్శలు చేసినటువంటి సిచ్యువేషన్.
అంటే ఇక్కడ ప్రధానంగా ఎలా కనబడుతుందంటే ఒక విదేశీ వ్యవహారాల్లో ఏ రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం జరిగినా, ఏ రెండు దేశాల మధ్య ఒక ఇష్యూకి సంబంధించినటువంటి కీలక విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా, ఏ రెండు దేశాలు కీలకంగా ఒక చోట భేటీ అయినా ఇతర దేశాల మీద కూడా దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది అంశం మాత్రం ఇక్కడ హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే పాక్ సౌదీ మధ్య జరిగినటువంటి రక్షణ ఒప్పందాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ అంశాలను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ అంశంతో పాటుగా మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జీఎస్టీకి సంబంధించినటువంటి వ్యవహారం ఈ మొత్తం కూడా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.